ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరాహార దీక్ష చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు నిరసన తెలిపారు. కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రాట్యుటీ అమలుకు గైడెన్స్ రూపొందించారన్నారు. పెండింగ్ లో ఉన్న సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000 పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్యల్ని వెంటనే. చిల్లకల ప్రాజెక్ట్ లీడర్ మధుకుమారిని, సిఐటియు యూనియన్ మరి మేము గత 2002 నుంచి కూడా ఈ అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నాం. గత 9 సంవత్సరాల నుంచి కూడా మాకు వేతనాలు ఏమీ పెంచలేదు. కనుక ఇప్పుడు ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చారు. మేము 42 రోజులు ధర్నా చేసినప్పుడు ఆ ధర్నాలో మాతో పాటు కూర్చొని మాకు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. మా ప్రభుత్వం వస్తే మీకు వేతనాలు పెంచుతాము అని. ఆ డిమాండ్ పై మేము ఇప్పుడు అడుగుతున్నాం. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు మాకు వేతనాలు పెంచలేదు కాబట్టి మేము ఫస్ట్ డిమాండ్ గా మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని. ఆ 26,000 రూపాయలు మేము ఇవ్వాలని కోరట్లేదు. మాకు గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక కుటుంబం బ్రతకాలంటే కనీసం 26,000 కావాలి. మాకు ఇచ్చేది 10,500. మా కుటుంబాలు అరాకొర జీవితాలతో రోడ్డును పడి మేము ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని. మాకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీరు అంటున్నారు, కానీ ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాకు సంతోషమే, కానీ ఆ ప్రభుత్వ ఉద్యోగులుగా మాకు వేతనాలు ఇవ్వట్లేదు. మేము తీసుకునేది గౌరవ వేతనం కాబట్టి మాకు కనీస వేతనం 26,000 అయినా ఇవ్వాలి. మాకు ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఆన్లైన్ చేయించి సర్వేలు చేయించి మాకు ఏ సంక్షేమ పథకాలు ఎలిజిబుల్ లేవు అని చెబుతున్నారు. కాబట్టి మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా చేస్తే మాకు పిఎఫ్, ఈఎస్ఐ అన్ని సౌకర్యాలు కల్పిస్తే మేము సంతోషిస్తాం.